బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రముఖ కళాకారుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మృతి చెందారు. సాయి చంద్ బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా బిజనపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ కి వెళ్లారు. అర్ధరాత్రి అస్వస్థతకు గురైన సాయి చంద్ ని నాగర్ కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు సాయి చంద్ ను తరలించారు. గచ్చబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయి చంద్ కన్నుమూశారు. సాయి చంద్ మరణంపై సీఎం కేసీఆర్, మంత్రులు, బీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని తెలియజేశారు. సాయి చంద్ 1984 సెప్టెంబర్ 20న వనపర్తి జిల్లా అమరచింతలో జన్మించారు. పీజీ వరకు చదువుకున్న ఆయన విద్యార్థి దశ నుంచి కళాకారుడు, గాయకుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రంలో సాధించిన ప్రగతిని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తన పాటలతో చాటి చెప్పారు. సాయి చంద్ 2021 డిసెంబర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రముఖ కళాకారుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మృతి చెందారు. సాయి చంద్ బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా బీజనపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ కి వెళ్లారు. ఇక అర్ధరాత్రి అస్వస్థకు గురైన సాయి చంద్ ని నాగర్ కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అసలు సాయి చంద్ ఎలా మరణించారు? అప్డేట్స్ ఏంటి? వెన్నెల గత రాత్రి గిడ్డంగుల శాఖ సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మృతి చెందారు. అయితే నాగర్ కర్నూలు జిల్లా కారుకొండలు బిజనపల్లి మండలం కారుకొండలో తన ఫామ్ హౌస్ వచ్చి కుటుంబ సభ్యులతో రాత్రి రాగా రాత్రి కొంత అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైతే కుటుంబ సభ్యులు హుటాహుటిన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని గాయత్రి అని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో గచ్చిబౌలి కేర్ ఆసుపత్రికి తరలించారు రాత్రి. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు రాత్రి నిర్ధారించారు. అయితే ఈ సందర్భంలోనే పాలమూరు జిల్లా వాసిగా, అమరచింత వాసిగా సాయి చంద్ తన పాటలతో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వివరించారని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే జడ్చర్లతో ఏదైతే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లతో కూడా అనుబంధం ఉంది. ఇక్కడ అల్లుడుగా ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తన ఆటపాటలతో అంచెలంచెలుగా ఎదుగుతూ కేసీఆర్ కు అత్యంత ఆప్తుడుగా కూడా మెలిగారు. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో కీలకంగా వివరించినందుకు, ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినందుకు గౌరవార్థంగా ఈ మధ్యనే గత సంవత్సరం గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఆయన్ను నియమించారు. అయితే ఈ నేపథ్యంలోనే నవ యువకుడు ఎదుగుతున్న క్రమంలోనే ఇలాంటి గుండెపోటుతో మృతి జిల్లాలో తీవ్ర విషాద ఛాయలైతే అలుముకున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరి మృతదేహాన్ని తన ఊరికి తెస్తారా, అక్కడ తెస్తారన్న క్లారిటీ అయితే ఇంకా రాలేదు. ఇప్పటికే కేటీఆర్ కూడా తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.